అయ్యగారికి అమ్మవారికి నా ఒక వందనాలు. మాది కామారెడ్డి జిల్లా. నా పేరు గంగారాం. ఈ పైన 23 సంవత్సరము 21 తారీఖు నేను ఇల్లు గులగొట్టేసిన సమయం లోపట నేను పడిపోయినా. నాకే తేలది. తర్వాత హాస్పిటల్ నిజామాబాద్ దావఖాన్ల హాస్పిటల్ తీసుకొచ్చారు. నాకు ట్రీట్మెంట్లు పట్టము డాక్టర్లు అని జరిగింది. అంటే ఈ దేవుడు అంటే నాకు ఇష్టం లేదు. ఈ దేవుడు అంటే నాకు 55 సంవత్సరాలు. ఈ దేవుడు అంటే నాకు ఇష్టం లేకుండా దేవుడు ఆ రోజు మా భార్య ఎంతో బలపరిచి ఆదరించి ఈ భగవంతుని ఏడుకున్నది. డాక్టర్లు పట్టను అన్న సమయంలో పట ఎక్కడన్నా హైదరాబాద్ అన్న తీసుకపో, లేకుంటే ఇంటికన్నా తీసుకపో, నీ భర్త అయితే బతకడు అన్న సమయంలో పట మా భార్య ఈ దేవుణ్ణి ఎంతో బోధించింది. ఆ తర్వాత డాక్టర్లు ఉదయం నాకు ఆపరేషన్ జరిగింది. ఈ లంచులకి వెళ్ళి 3 లీటర్లు నీరు వెళ్ళింది. అటు ముందుగల్లా నాకు జ్వరం లేదు, నొప్పి లేకుండే, ఏం లేకుండే. ఆ సమయం నాకు మంచిగా గడిచింది. దేవుడిచ్చిన ఆశీర్వాదము మంచిగా జరిగింది. నేను అట్లనే ఇంటికాడ పండుకున్నప్పుడు నేను టీవీ ద్వారా నేను ఈ వాక్యం విన్నా. నేను మంచంలో పడినప్పుడు నాకు నడవరాలేదు. ఈ టీవీ ద్వారా విని ఇడికి వచ్చి, అయ్యా మరి నేనైతే ఇల్లు గుల్లగొట్టుకున్నా, మరి నేను వచ్చే సంవత్సరం నీ దగ్గరికి వచ్చి నేను సాక్ష్యం చెప్తాను నా మనస్ఫూర్తిగా. నేను ఎప్పుడు వచ్చావు? పోయిన సంవత్సరం ఇదే రోజు వచ్చావు? ఇదే రోజు ఇక్కడ వచ్చావు. ఓకే. వచ్చేసి దేవా మాకు మంచిగా జరిపించు, మా ఇల్లు గులగొట్టుకున్నాం, ఇల్లు లేదు, వేరే వాళ్ళ ఇంట్లో ఉన్నాము, దయచేసి మమ్మల్ని ఆదరించిన ఆయన తండ్రి. 55 సంవత్సరాలు నాకున్నాయి కనుక నేను ఇదివరదాకా నీకు ఇరవలేను దేనా. మరి ఇప్పుడు నేను నీ పాదాల దగ్గరికి వచ్చిన దేవా అని నేను దేవుణ్ణి మొక్కుకొని నేను ఇంటికి వెళ్ళిన. ఆ రోజు ఈ దేవుడు చేసిన కార్యము ఈరోజు ఎంతో గొప్ప కార్యం అయిపోయింది. అద్భుతంగా జరిగింది. చేతుల చిల్లి గవ్వలేదు. అయితే ఈ టీవీ పెట్టుకొని నేను సాక్ష్యం విన్నాడా. టీవీ ద్వారా ఏమన్నానంటే 7 లక్షల రూపాయలు ఉరిపోసుకొని చచ్చిపోతామని ఈ టీవీ ద్వారా తెలిసింది నాకు. అట్లా నేను మంచంలో వండుకున్నా. దేవుడా మరి నా దగ్గర పైసలు లేవు, 7 లక్షల రూపాయలు సమయం దగ్గరికి వచ్చింది, ఉరిపోసుకుంటా అని భార్యాభర్తలు చచ్చిపోయినరు, మరి నా దగ్గర పైసలు లేవు, నేను ఎట్లా చేయాలా దేవుడా అని భార్యాభర్తలము మాకు ప్రార్థన చేయరాదు, ఏం చేయరాదు. ఇద్దరము మొత్తం దేవుని మీద భారం వేసి ఉన్నాం. ఆ తర్వాత వేరే వాళ్ళు 4 లక్షల రూపాయలు తెచ్చి మాకు ఇచ్చారు, ఇంటికి తెచ్చి ఇచ్చిండ్రు. ఆ తర్వాత నేను రేకులు వేసుకుంటాను ఉంటాయి. కానీ ఇప్పుడు సలాబ్ పోసేసిన దేవుని దగ్గర పోయి ఈ సాక్ష్యం చెప్పుకోవాలా. అదే ఇప్పుడు 4వ నెల ఎప్పుడెప్పుడు వస్తుంది పీనుగు అన్న మనసులో ఈరోజు నా మీద మాట్లాడకుండా ఎంతో ఇబ్బందులు అయిపోయి ఎంతో నా మీద గురైపోయినరు మా గ్రామంలో పట. అటువంటి సమయము ఇప్పుడు నా దగ్గరికి దేవుడు ఎవరిని రానియకాసిండు, దూరమే ఉంచుతుండ్రు. నేను బాన్సోడ పట్నంకు మందిరానికి వెళ్తున్నా. ఈ 23 తారీఖు నుంచే ఈ మందిరం నాకు గుర్తు. అటు తర్వాత నాకు అసలు దేం తెలియదు. ఇప్పుడు అన్నీ మంచిగా జరిగినాయి, నా ఆరోగ్యం మంచిగా అయింది. అదివారం నుంచి ఇదివరకు దాకా నాకు ఒక గోలి కూడా లేదు. చచ్చిపోతా జీవితం నన్ను కొత్తగా జీవితం పోసి నన్ను దేవుడు ఆదుకున్నాడు. గొప్ప దేవుడు. ఇటువంటి దేవుడు ఈ భూమి అందున ఈ లోకంలో ఎక్కడ పోయినా దొరకడు. ప్రైజ్ ది లార్డ్. అంత మేలు చేసిండు నా తండ్రి. అంటే నువ్వు దేవుణ్ణి ప్రేమని ఎరిగావు. నేను దేవుని నాకు బైబుల్ కూడా చదివా రాకుండే, రాదు. నాకు అవి పుస్తకం కూడా పట్టదాకా రాకుండే. మా అల్లుడు వీళ్ళన్న కొడుకు ఆయన కూడా పాస్టర్, ఆయన చెప్తాడు అదే బోధలు. ఆయన బైబుల్ తెచ్చిచ్చిండు. ఇప్పుడు కూడా ఆ బైబుల్ ద్వారా నేను ఆ బైబుల్ కూడా చదవగలుగుతున్నా. ఇప్పుడు చదవగలుగుతున్నావు. ఆ బైబుల్ కూడా నాకు అక్షరాల బైబుల్ కూడా చదవగలుగుతున్నా. ఇప్పుడు వాక్యం నేర్చుకున్నావు, వాక్యం కూడా వస్తున్నది. నీ మనసు అంతా మారిపోయింది. మనసు మారిపోయింది. నాకు ఏ ఇబ్బంది లేకుండా ఉన్నది. యేసయ్య కొరకు బ్రతకాలని ఒక మంచి ఆశ కలిగింది. యేసయ్య కొరకు ఖచ్చితంగా జీవించాలనేది ఆశ కలిగింది. ఎంత ధనం ఉన్నా, ఎన్ని లక్షలున్నా ఎవ్వి లేవు ఎంట. ఎంత గొప్ప మేలు చేసిండు
మా భార్య భర్తలకు 55 సంవత్సరాలు ఆయన పుట్టించి పెరిగి ఇంత పెద్దగా చేసినా కానీ ఆయన సన్నిధిలో మారు మనసు పొందక ఒక్కటే సంవత్సరమే, ఒక సంవత్సరం మీద 5 నెలలు అవుతుంది 6 నెలలు అవుతుందో ఈ దేవుని సన్నిధిలో నేను పొందుకున్నా. నాకు అన్ని మంచి కార్యం జరిగించిండు. ఆ విషయము నేను ఎరిగి, దేవా నాకు అన్ని విషయాలలో మంచిగా జరిగినట్లయితే నేను ఎట్లా చేయాలా ఏం చేయాలని బాధపడే టైం లోపట పైసలు లేవు దగ్గర 4 లక్షల రూపాయలు, 7 లక్షల రూపాయలు ఆడ ఇచ్చిన్ను. ఎట్లా వచ్చినాయి 7 లక్షల రూపాయలు? మరి ఎట్లా చేద్దాం ఏం కాదా అని మేము ఇద్దరు ఆడి మొగలం అనుకున్నాగా. భగవంతుడు ఏళ్ళ ద్వారానో వచ్చినాయి 4 లక్షల రూపాయలు తెచ్చిచ్చిండు నాకు దేవుడు. అంటే ఆ సాక్ష్యం బెల్లంపల్లి నుండి వచ్చే టీవీలో సాక్ష్యం విన్నావు, విని నీకు కూడా దేవుని మీద విశ్వాసం కలిగింది. పెరిగి మేమిద్దరు ఆడి మొగళ్ళము. నేను మంచంలో వండుకున్నా, ఎట్లా చేద్దాం ఏం కథ, దేవుడు ఇట్లా ఉరిపోసుకొని చచ్చిపోస్తూ అనే మనుషులకు 7 లక్షల రూపాయలు ఈరోజు బ్యాంకుల కాగితాలు తీసుకొని తనకి ఇచ్చేసిండు. మరి మన పరిస్థితి ఏంది? దేవుడు మరి మనకేమన్నా ఆదుకుంటాడా లేదా అని మేమిద్దరాడి మొగళ్ళము ఒక 4-5 రోజులు ప్రార్థన చేసుకున్నాము. మాకు బరాబరి ప్రార్థన కూడా రాకుండా ఒక సంవత్సరంలో యాడికెళ్ళి ప్రార్థన అవుతుంది. ఈ దేవుడు అంటే అసలు తెలియదు. చక్కగా దేవుని సహాయం అందింది. చక్కగా దేవుని సాయం అందింది. 4 లక్షల రూపాయలు గంగారాం ఇగో 4 లక్షల రూపాయల బట్టాని నాకు చేతికి ఇచ్చిండ్రు ఇంటికి వచ్చి. దేవునికి స్తోత్రం. మీరందరూ ఇప్పుడు మందిరానికి వెళ్తున్నారు, ఇప్పుడు బాన్సోళ్ళ మందిరానికి వెళ్తున్నాం. చక్కగా దేవుళ్ళు ఎదుగుతున్నారు. చక్కగా మందిరం. నేను కూరగాయల వ్యాపారం చేస్తా. అటు తర్వాత కూడా నేను 30-35 సంవత్సరాల నుంచి నేను కూడా కూరగాయల వ్యాపారం చేస్తా. కానీ ఇప్పుడు అంతకన్నా ఎక్కువ అవకాశం ఇచ్చి నాకు ఇప్పుడు నేను స్వస్థ పొంది నేను మంచిగా అయినాకట కూడా ఇల్లు కట్టుకున్నాకట కూడా 1,70,000 రూపాయలు దేవుడు ఇచ్చిండు నాకు. ప్రైజ్ ది లార్డ్. అంటే ఆయన విశ్వాసాన్ని దేవుడు గణపరిచాడండి. చూడండి, ఆ వయసులో ఈ కుటుంబం ఈరోజు సాక్షిగా నిలబడింది. లైవ్ చూస్తున్న వారు, ఇక్కడ ఉన్నవారు, అంటే మీరు విశ్వసించాలి. ఈ సాక్ష్యాలు విన్నప్పుడు, మీరు సాక్ష్యం చెప్తున్నప్పుడు మరొకరికి విశ్వాసం కలుగుతుంది. ఇప్పుడు ఆయన సాక్ష్యాన్ని బట్టి, వేరే సాక్ష్యాన్ని బట్టి విశ్వసించబడ్డాడు. అదేవిధంగా వాక్యం విన్నాడు, లైవ్లో ఆత్మీకంగా బలపడ్డాడు, రక్షణ పొందాడు, వాక్యం చదువుతున్నాడు, దేవుణ్ణి ఎరిగాడు. ఇంత గొప్ప కార్యము చేసి రక్షించిన దేవునికి ఒకసారి అందరూ చేతులు పైకెత్తి బిగ్గరగా చప్పట్లు కొడుతూ ముఖ్యంగా శనివారం ఎప్పుడు కూడా బెల్లంపల్లి రావాలి. శనివారం రండి. సువార్త ఉజ్జీవ సభ సాయంత్రం బెల్లంపల్లిలో 6 నుంచి 9 వ్యక్తిగతంగా ప్రే చేయించుకోవచ్చు. ఆదివారం బెల్లంపల్లిలో మొదటి ఆరాధనలో దైవజనులు ఉంటారు.